అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమచంద్రారెడ్డి, మా శ్రీకాళహస్తి. నేను 2011 నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి అనుచరుడిగా 2010 నుంచి మొన్నటి 2022 వరకు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల చేత నేను 2022 నుంచి ఆయనకు కొంచెం దూరంగా వచ్చినాను. ఇప్పుడు నేను తాజాగా ఎన్నికల్లో వేరే పార్టీలో చేరాలని అనుకుంటా ఉంటే ఆయన నన్ను రకరకాలుగా బెదిరింపులు వేరే విధంగా ప్రలోభ పెట్టడాలు అన్నీ చేశాడు. నేను ఎంతకీ వినకపోయేసరికి మా ఇంటి మీదకి ఆయన అనుచరుల్ని ఒకసారి పంపించాడు. అప్పటికీ నేను వినకపోయేసరికి నేను వేరే వాళ్ళ దగ్గర నా చెక్స్ అవన్నీ పెట్టుకుంటే ఆ చెక్స్ స్టాంప్ పేపర్లు అతను తీసుకొని నువ్వు గాన వేరే పార్టీలో చేరినావంటే నేను వీటి మీద నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. సరే, నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా, నువ్వు గతంలో నా దగ్గర చేయించినటువంటి లిక్కర్ స్కాము, దానికి సంబంధించిన ఆడియోలు మరియు గుడిలో వెండి అండి, గుడిలో శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన వెండిని ఆయన భార్య, ఆయన అత్తగారు నా చేత బెంగళూరులో అమ్మించి భారతి అనే ఆమెకి అమ్మించారండి. ఆమె నాకు అది అమ్మిన తర్వాత ఆమె నా అకౌంట్కి 10 లక్షల రూపాయలు నవంబర్ 15, 2019 నా అకౌంట్కు డబ్బులు కూడా పంపించారండి. ఇంకా కరోనా టైంలో ప్రతి ఒక్క మద్యం షాప్ని సీల్ చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వీళ్ళు రాత్రికి నా చేతే దానికి సంబంధించిన ఆడియోలు అన్నీ కూడా ఇస్తానండి. నేను ఆ రాత్రి నైటు ఆ షాపులు ఓపెన్ చేయించి మొత్తం షాపులో ఉన్న సరుకునంతా బయట తెప్పించేసి ఖాళీ ఎంటీ షాపులు పెట్టి ఇదే మందుని బ్లాక్లో అమ్మి ఒకటికి 10 రెట్లు 1000 రూపాయలు సంబంధించిన బాటిల్ని 10,000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈరోజు నేను ఓపెన్ అయ్యి ఇదిగా వాళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన నా దగ్గర ఎవిడెన్స్ సహా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ విచారణ అన్నా సరే నేను ఆ ఎవిడెన్స్ సహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఆయన నన్ను కాళహస్తిలో గత 10 రోజుల నుంచి నన్ను ఉండనీయకుండా కాళహస్తిలో ఉండనీయట్లేదు. నా ఇంటి మీద మనుషులు పంపిస్తున్నారు, ఫోన్లో వార్నింగ్లు ఇప్పిస్తున్నారు, ఎన్నెన్నో రకాలుగా నాకు ప్రాణహాని ఉంది. సో రక్షణ కల్పించమని ఎస్పీ గారిని కలవడం జరిగింది ఈరోజు. ఇతను చేస్తున్న అక్రమాలకి సపోర్ట్గా ఉంటే అతను మాతో బాగుంటాడండి, లేకపోతే మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంటాడు. సో మాకు అది నచ్చక మేము గత 1 yearగా నేను అతనికి దూరంగానే ఉన్నాను. సో ఇప్పుడు ఇంకా వేరే దానికి పోదాం అనుకుంటే అతను ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఇంకా నిర్ణయించుకోలేదండి. ఇంకా చాలా మందిని అడిగితే నాలాగా బాధ బయటకి చెప్పలేక అటు రాలేక ఇలా బెదిరింపులతో చాలా మంది సద్దుమణిగిపోయినారు. నేను బయట రావడానికి కారణం కూడా అతన్ని చేసిన అవినీతికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నదని ఒక ధైర్యంతో నేను వచ్చాను. సో ఆ రోజు కరోనా టైంలో అయితే లిక్కర్ దాదాపు ఒక 2-3 కోట్లు జరుగుంటుందండి మొత్తం కాళహస్తి వైడు. ప్రతి షాపులో అండి, నా పరిధిలో ఉండేది కాదు, ప్రతి షాప్లో యాక్చువల్గా ఏంటంటే షాపు క్లోజ్ చేస్తున్న టైంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈరోజు షాప్ క్లోజ్లో ఉంటే రేపు తెల్లారి డిపాజిట్ ఎట్లా చేస్తారండి? ఈ డబ్బునంతా అమ్మిన డబ్బునంతా పక్క రోజు డిపాజిట్ చేస్తున్నారు బ్యాంకులు. దీని మీద ఎంక్వైరీ చేస్తే దాదాపు చాలా పెద్ద అవినీతి బయటకు వస్తుంది. వాళ్ళు స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిన ఆడియోలు ఉన్నాయండి నా దగ్గర. నేను నా మిత్రులకు నేను ఇచ్చిన ప్రెస్ మిత్రులకు ఇచ్చున్నానండి సార్. అవును. ఆయనే నన్ను 2019లో ఫస్ట్ నన్ను వైన్ షాప్లో పెట్టించిన సూపర్వైజర్గా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక సూపర్వైజర్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలండి, నాకు డిగ్రీ కూడా లేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో కేవలం ఇటువంటి వాటికి పనికి వస్తాననే నన్ను పెట్టించారండి. నాకు డిగ్రీ ఉండాల్సింది, నాకు డిగ్రీ కూడా లేదు. ఆయన కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను దేంట్లో పెట్టించాడు.